హలో గైస్, వెల్కమ్ టు గోపి ఫిషింగ్ 96. ఈరోజు అయితే మనం బయట తయారు చేసుకుందాం. వచ్చేసి ఐటమ్స్ చూపి, ఒకసారి ఐటమ్స్ చూపి. మనకి తౌడు అనమాట. ఓన్లీ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానికి నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా, కొంచెం కొంచెం అంటే మీకు అర్థం కావడానికి. ఓకే, ఈ గిన్నెడైతే తౌడు అనమాట. ఇది ఒక హాఫ్ కేజీకి తక్కువ ఉంటుంది, పావు కేజీకి కొంచెం ఎక్కువ. ఇది గోధుమ పిండి, ఇది బ్రెడ్, ఇది బనానా అనమాట, అట్టిపండు. ఇది మనకి దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవడానికి ఒక ఎగ్, అట్నే బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఇదైతే మనం ఇది మంచి నూనె అనుకున్నారు, మంచి నూనె కాదు ఇది. ఇది బెల్లం పాకం అనమాట. ఇదిగో నేను కరగ చేసి వేడి చేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఓకే, దీన్ని అయితే మొత్తం టోటల్ మిక్స్ చేసి మీకైతే చూపిస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తౌడు వేసుకోవాలి. తౌడు ఇది పావు కేజీ తీసుకున్నాం అంటే ఫీడర్ ఫిషింగ్ కానీ, సింగ్ షికార్కి కానీ, గుచ్చాలకైనా బాగానే పనిచేస్తుంది. ఇది మాత్రం బొచ్చెలు అయితే, కట్టలు అయితే సూపర్గా పడతాయి అనమాట. అంటే వాటికి స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది గోధుమ పిండి. ఇది కూడా మిక్స్ కొట్టుకుందాం దీంట్లో. తర్వాతకి ఇది బియ్యం పిండి, ఇది కూడా వేసేసుకొని మూడు కొంచెం కలుపుకుందాం. ఓకే, కలుపుకున్న తర్వాతకి మన బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ కూడా చురవ చేసుకోవాలి. ఇది కూడా స్మెల్ కోసమే. ఇది కూడా మనం బ్రెడ్ ఎక్కువ యూజ్ చేసే కొంచెం పుల్లదనం ఉంటుంది, బ్రెడ్ బాగుంటుంది, స్మెల్ కూడా. బొచ్చ బాగా అట్రాక్ట్ అవుతుంది అనమాట, దానికి స్మెల్ ఎమ్మటే కొట్టేస్తుంది బొచ్చకైతే. రవ్వకి బొచ్చకి బాగా బయట పనిచేస్తుంది బాగా. నా పాత వీడియోలలో కూడా మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద బొచ్చలు అయితే లేపిన 10 కేజీలు, 18 కేజీలు, 15 కేజీలు కూడా నేను లేపిన. సేమ్ అదే బయట. ఒక రోజు 2 రోజులేమో నేను బయట వేరే వాడిన, అంటే కొన్ని చెరువులలో బయట చేంజ్ చేయాలి కదా, అందుకని ఆడ బయట అయితే చేంజ్ చేసిన. ఈ బయట అయితే కంపల్సరీగా అసలుకి 100%, అంటే 100కి 100% ఈ బయట మనకి బాగా మిక్స్ కొట్టుకున్న తర్వాతకైతే ఓకే, నెక్స్ట్ అట్టిపండ్లు. మనం బాగా పండిని అయితే తీసుకోవాలి, అంటే కుళ్ళిపోయిన ఉంటాయి చూడు, కుళ్ళిపోయేటట్టు ఇవి ఇట్లా ఉండాలి. ఇట్లా కుళ్ళిపోయినట్టు బాగా పండు ఉంటే అది కూడా స్మెల్ బాగా వస్తాయి అన్నమాట. నేనైతే 2 అయితే తీసుకున్నా, అంటే పావు కేజీ. అంటే మీకు చూపించడానికి ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తానికి అయితే నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, 2 బనానా, దీన్ని బాగా చూర చేసుకుందాం, బాగా కలుపుకుందాం. మన వీడియోస్కి అయితే కామెంట్లో అడుగుతున్నారు, అన్న నువ్వు సింగ్ షికార్కి ఏ గల్ యూజ్ చేస్తున్నావు, ఏ లైన్ యూజ్ చేస్తున్నావు అన్న, లెంత్ ఎంత పెడుతున్నావు అన్నీ అడుగుతున్నారు. నేను కంపల్సరీగా అది కూడా వీడియో మీకైతే చేసి చూపిస్తాను. మీకైతే అట్నే ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నేనైతే ఇంకా చేస్తానికి అవకాశం ఉంటుంది, నాకు ఆస్కారం ఉంటుంది. ఆ వీడియోలు కూడా కొంచెం ముందుకు పోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫిషింగ్ అంటే ఇష్టపడతారు. వాళ్ళకి చేపల గురించి తెలియక ఎలా పట్టాలా అది అని సతమతం అవుతారు అనమాట. వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి షేర్ చేయండి అనమాట. వాళ్ళు బయట తయారు చేసుకోవడానికి కానీ, గల్లులు కట్టుకోవడానికి కానీ, బయటకు ఏదైనా. ఓకే, మనమైతే ఇదైతే అరటిపండు అయితే మిక్స్ కొట్టేసినాం. ఇది మనం బెల్లం పాకం ఉంది కదా, ఈ పాకం అయితే మనం లైట్గా టచ్ చేద్దాం. ఓకే, లైట్గా అయితే వేసిన. ఇది కూడా స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఇది మెయిన్ ఏం పడతాయి అంటే బొచ్చెలే పడతాయి, ఫీడర్లకి బొచ్చెలే పడతాయి.
నాకు అంటే బొచ్చలు పడాలని ఈ బయట తయారు చేస్తున్నా మీకోసం. చాలామందికి తెలియదు పాపం, అందుకనే తెలియని వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి బాగా తెలుగు వాళ్ళు అడుగుతారు. తెలుగు వాళ్ళు అయితే కామెంట్ పెడతారు, అన్న బయట 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 ఇలా చేస్తున్నా చూడండి మంచిగా క్లియర్గా మీకైతే చెప్తున్నా. మన దగ్గర ఉండే ఐటమ్సే, ఏం కొత్తగా ఏం కాదు. ఇక లాస్ట్కి అయితే మనం ఎగ్ కొట్టుకుందాం. ఇది నీస్ అనమాట, స్మెల్ బాగా వస్తుంది. ఇది కూడా నీసు, ఇది ఒక లుక్ ఇస్తుంది, అంటే స్మెల్ ఏరే ఫ్లేవర్ అనేవి ఇస్తుంది అనమాట వాటర్లో. ఓకే, ఇది సింగ్ షికారికి కూడా మామూలుగా పనిచేయదు. సింగ్ షికారికి అయితే, సింగ్ షికారికి మీద కూర్చోటే మాత్రం మెరిగలు, రవ్వలు, కట్లలు తగులుతాయి అన్నమాట. ఓకే, మనం ఎక్కువ కలుపుకోవద్దు ఇది, అంటే ఇది మనం రేపు ఆడతాం కదా, రేపు ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనం రేపైనా ఆడుకోవచ్చు. ఈరోజు ప్రిపేర్ చేసి 2 days తర్వాతకి ప్రిపేర్ చేసినా కానీ పుల్లదనం ఉంటుంది అనమాట. 2 daysకి పుల్లతనం అంటే పుల్లగా అవుతుంది, ఇది స్మెల్ ఇంకా బాగా ఎక్కువ వచ్చింది, అందుకోసమని. ఓకే గైస్, ఇదే మన బయట అయితే తయారు చేసింది. ఓకే, నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా. ఓకే.